గమనిస్తే ఈ ఏరియాలో హోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అండ్ కొన్నేమో గ్రీనిష్ హోల్స్ లాగా కనిపిస్తున్నాయి. మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్కడైతే ఆ గ్రీనిష్ థింగ్ కనిపించిందో ఆ హోల్స్ కొట్టొచ్చినట్టు తెలుస్తున్నాయి మనకి. గ్రీనిష్ లేని చోట నార్మల్గా అనిపిస్తాం. ఆ గ్రీన్ కలర్ ఏంది అంటే మనం స్లిట్స్ చేసేటప్పుడు ఐడెంటిఫై చేయడానికి ఒక రకమైన స్టెయిన్ వాడతాం, స్కిన్లో కలిసిపోకుండా. ఆ స్టెయిన్ ఇక్కడ అంటినప్పుడు ఆ కలర్ కనిపిస్తుంది, ఆ కలర్ ఆటోమేటిక్గా పోతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్, ఎక్కడెక్కడి నుంచి అయితే ఈ మీ పాత హెయిర్ రాంగ్ ప్లేస్లో ఇంప్లాంట్ అయి ఉన్నాయో ఆ రాంగ్ ప్లేస్లో ఇంప్లాంట్ అయిన వాటిని తీసేసి వెనకలు ఇంప్లాంట్ చేశాను. సో ఆల్రెడీ ఇక్కడ నువ్వు గమనిస్తే కనుక తీసేసిన ఏరియాలో అది హీల్ అయిపోతూ ఉంది. నేను అదే పనిగా పంచెస్ కూడా స్మాల్ పంచెస్ వాడి తీసేదాన్ని. సో దాని గురించి నువ్వు వరి కావాల్సిన అవసరం లేదు. అది మూసుకుపోతే మేబీ చిన్నగా స్కార్లా కనిపించవచ్చు. ఎందుకు అదే పని ఇవి చెప్తున్నానంటే ఆ డాట్స్ అట్లా కనపడేసరికి ఇంకా హోల్స్ లాగా ఇలా ఉంటుందేమో అని భయం ఉంటుంది. సో అట్లాంటిది ఏమి ఉండదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏమా. ఈ హెయిర్ అయితే ఇంక ఇవి ఇటు ఆటోమేటిక్ గ్రో అవుతాయి. ఇప్పుడు గమనిస్తే నువ్వు ఇక్కడేమో బాగా డెన్సిటీ కనిపించి ఇక్కడ కొంచెం పల్సగా కనిపిస్తుంది అనిపిస్తుంది కదా. ఇక్కడేమో తిక్కుగా వరుసగా పెట్టి ఇక్కడేమో మధ్యలో పల్సగా. అది ఎందుకు అట్లా అంటే ఇక్కడంతా ఖాళీ ఏరియా ఇదంతా. ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో నీ సొంత వెంట్రుకలు కూడా ఉన్నాయి. సో వాటికి డ్యామేజ్ కాకుండా ఆ మధ్యలో ఇంప్లాంట్ చేసుకున్నారు ఏమా. ఈ జుట్టు పెరిగే కొద్దీ ఇదంతా కవర్ అయిపోతుంది నీట్గా. ఓకేనా? దేని గురించి వరి కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే ప్రత్యేకించి ఈ ఏరియాలో బ్యాండేజ్ రిమూవ్ చేసి దీన్ని మళ్ళీ చెక్ చేస్తాము. వూండ్ ఎలా ఉంది, ఏమైనా ఇబ్బంది ఉందా, క్లయింట్కి ఏమైనా పెయిన్ ఉందా ఏంటి అనేది. చాలామంది భయపడుతూ ఉంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వెనకాల కుట్లేస్తారేమో, పెద్దగా కట్ చేస్తారేమో అని. ఇది సర్జరీ చేసిన నెక్స్ట్ డేనే. సో నెక్స్ట్ డేనే బ్యాండేజ్ని రిమూవ్ చేసేసేయచ్చు. ఆ ఏరియాలో ఆయింట్మెంట్ రాసేసి ఫర్దర్ బ్యాండేజ్ అవసరం ఉండదు. బట్ డస్ట్ అటువంటిది ఏమీ పడకుండా ఉండడానికని ప్రత్యేకించి ఈ బ్యాండేజ్ అనేటువంటిది ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. సో సర్జరీ అయిన నెక్స్ట్ డేనే ఒక్కసారి సర్జరీ జరిగిన ఏరియాని చెక్ చేసుకొని ఆ ఏరియాలో మళ్ళీ ఆయింట్మెంట్ అప్లై చేసుకున్నట్లయితే మళ్ళీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం.